నమస్కారం. ఈరోజు సుఖీభవలో వేవిళ్ల బాధలు తగ్గేదెలా, పుస్తకంలో రాసుకుంటే బాధ తగ్గుతుందా, గుండెదడతో గుండెపోటు ముప్పు, కణితిలన్నీ క్యాన్సర్లేనా, ఇంకా హెల్త్ టిప్. కడుపులో నలుసు పెరుగుతోందన్న ఊహ ఓ పక్క ఆనందాన్ని ఇస్తున్నా మరోవైపు వేవిళ్ల బాధలు ఆ ఆనందాన్ని ఇట్టే ఆవిరి చేస్తుంటాయి. ఏం తిన్నా సహించదు, తిన్నదంతా ఇట్టే వాంతైపోతూ ఉంటుంది, ఒకటే వికారంగా ఉంటుంది. ఈ వేవిళ్ల బాధలు కొంతమందిలో ఉదయం పూట మరీ తీవ్రంగా ఉంటాయి. అయితే ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేధించే వేవిళ్ల బాధల నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు. వేవిళ్ల బాధలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణులకు వాంతులు, వికారం కనిపించడం అన్నది సర్వసాధారణమే. నిజానికి మహిళలు గర్భం దాల్చిన సమయంలో ఎక్కువగా బాధించే సమస్య వేవిళ్లు. ఈ వేవిళ్ల వల్ల కొందరు బాగా నీరసపడిపోతారు. నోటికి రుచికరంగా ఉండే ఆహారం తీసుకున్నప్పటికీ అవి వెంటనే వాంతుల రూపంలో బయటకు వెళ్లిపోతుంటాయి. ఈ వేవిళ్లు కొందరిలో తక్కువగా ఉంటే మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో కూడా చేరాల్సి ఉంటుంది. కొందరికి గర్భం ధరించినప్పటి నుండి ప్రసవం అయ్యేంత వరకు ఈ వేవిళ్లు బాధిస్తుంటాయి. అయితే ఈ తరహా ఇబ్బందులు గర్భిణీలందరిలోనూ ఉండవని వైద్యులు చెబుతారు. సాధారణంగా గర్భిణులకు కలిగే వేవిళ్లు 2 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది సాధారణ వాంతులు, రెండవది తీవ్రమైన వాంతులు అని పిలుస్తారు. సాధారణ వేవిళ్లనే మార్నింగ్ సిక్నెస్ అని కూడా పిలుస్తుంటారు. అయితే రెండో రకం వాంతులు మాత్రం కొద్దిగా ప్రమాదకరమైనవే. ఇవి మనిషిని నీరసంగా తయారు చేస్తాయి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్, తర్వాత వామిటింగ్స్ అనేవి చాలా కామన్ అనమాట. హార్మోన్ లెవెల్స్, కొన్ని హార్మోన్స్ చాలా రెట్లు ఎక్కువ బాడీలో ఉండటం వల్ల ఆ వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వగానే అవి హార్మోన్ లెవెల్స్ని బట్టి అది వామిటింగ్స్ కూడా తగ్గిపోతాయి. ఇది నార్మల్ లెవెల్లో, అంటే రోజుకి 2-3 సార్లు, 4-5 సార్లు వామిటింగ్స్ అయ్యి మామూలు ఫుడ్ కనుక తీసుకోగలిగితే, ఆ తిన్న ఫుడ్ కూడా వెంటనే వామిటింగ్ అవ్వకుండా కొంతవరకు ఇమిడితే దెన్ అది నార్మల్గా కోప్ చేయగలుగుతారు. అంటే దానికి వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. అసలు ఎప్పుడు దీని గురించి వర్రీ అవటం మొదలు పెడతాం అంటే ఈ నార్మల్గా అయ్యే వామిటింగ్ సెన్సేషను ఎప్పుడు నార్మల్ కాదు, డాక్టర్స్ ఇన్పుట్ కావాల్సి వస్తుంది, హాస్పిటల్లో లేకపోతే అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ అసలు మనం ఎప్పుడు గుర్తించాలి ఏంటంటే, మనం తినేది, అంటే ప్రెగ్నెంట్ విమెన్ తినేది ఏమాత్రం ఇమడకుండా వెంటనే వితిన్ 1/2 hour 1 hour కంప్లీట్గా వామిటింగ్ అయిపోవటం, చాలా నీరసంగా ఉండటం, యూరిన్ పాస్ చేసేది కూడా యూరిన్ అవుట్పుట్, అంటే మనం ఎంత యూరిన్ పాస్ చేస్తున్నాం అనేది తగ్గిపోవటం, కళ్ళు తిరగటం, ఒక్కోసారి మనకే తెలుస్తుంది కీటోటిక్ బ్రెత్, అంటే అసలు ఒక రకమైన స్మెల్ వస్తుంది, మన నోరంతా ఎండిపోయి ఒక రకమైన వాసన మనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఆ టైప్గా గనక సిమ్టమ్స్ ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఫ్లూయిడ్స్ అవంతా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, తర్వాత టాబ్లెట్స్ అవన్నీ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. వెయిట్ లాస్, బరువు తగ్గిపోవటం, ఏది 5%, ఇప్పుడు ఎవరైనా గనక 50 kilos బరువు ఉన్నట్లయితే దాంట్లో 10% ఎంత, 5 kilos. అదే 2.5 kg అనుకోండి, అలా రఫ్గా ఒక 5% వెయిట్ లాస్ ఉన్న, డీహైడ్రేషన్ సైన్స్, నోరు ఎండుకుపోయినట్టు అట్లా అంతా తెలిసి చర్మం కూడా ముడతలు పడిపోతున్నట్టు అట్లా గనక ఉన్నట్లయితే డీహైడ్రేషన్ సైన్స్. ఇక మూడో సైన్ వచ్చేసి, అది హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్లు చేస్తే తెలిసేది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, అంటే మన బాడీలో ఉన్న ఉప్పు కణాలు అలాంటివన్నీ తేడాలు రావటం అనమాట. అది బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అయితే మనకి ఇంట్లో ఉండగా తెలిసేది ఏంటి, బరువు తగ్గిపోవటం, ఫుడ్ వెంటనే ప్రతిసారి తినగానే వామిటింగ్ అయిపోవటం, నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ అడ్మిషన్ అవసరం అవుతుంది. అడ్మిషన్ అప్పుడు ఏమేం జరుగుతుందంటే, ఐవీ ఫ్లూయిడ్స్, అంటే వెయిన్స్ ద్వారా ఫ్లూయిడ్ ఇవ్వటం, ఆ ఫ్లూయిడ్లో కొంత పొటాషియం కూడా యాడ్ చేయటం, ఆ తర్వాత ఎక్కువ కాలం ఇలాగే జరుగుతా అంటే థైమిన్, అంటే బి కాంప్లెక్స్ విటమిన్ ఇంజెక్షన్ కూడా దానిలో యాడ్ చేయటం, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లు
ప్రతిరోజు కూడాను బాడీలో కణాలు ఎలా అంటే కణాలంటే ఈ ఉప్పు కణాలు అవన్నీ ఎలా ఉన్నాయి అవన్నీ ఎలక్ట్రోలైట్స్ అవన్నీ చెక్ చేస్తూ ఉండాలి. కొంతమందికి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అంటే 3వ నెలలో హార్మోన్ తగ్గగానే తగ్గిపోతుందని అనుకోకుండా వామిటింగ్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ అవుతాయి. అలాంటప్పుడు కూడా ఇంకా ఇలా డీహైడ్రేట్ అయినప్పుడల్లా అంటే ఇలా నీరసం వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి అడ్మిట్ అవటం, మళ్ళీ డిశ్చార్జ్ అవటం, మళ్ళీ అడ్మిట్ అవటం జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్లో పేరుకు తగ్గట్టుగానే ఉదయం లేచిన వెంటనే కడుపులో వికారం, అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాంతి కూడా అవుతుంది. ఉదయమే కాకుండా మిగిలిన వేళల్లో కూడా వాంతులవుతాయి. ఈ వాంతులు పసరు కలిగి ఉంటాయి. ఈ వాంతుల వల్ల ఆరోగ్యమేమీ చెడిపోదు. సుమారు 3 నెలల పాటు ఈ వాంతుల వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. తర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. 2వ రకం వేవిళ్లలో అంతే తీవ్రమైన వాంతులలో ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింటుంది. సుమారు 1000 మందిలో ఒకరు ఈ విధంగా బాధపడే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతారు. ఈ వాంతులు అవుతున్నప్పుడు కొన్నిసార్లు విరేచనాలు కూడా అవుతాయి. కడుపులో నొప్పి, నీరసంగా ఉండడంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, అరికాళ్లు, అరిచేతుల్లో సూదులు గుచ్చినట్లు ఉండటం వంటివి ఈ రకం వేవిళ్ల లక్షణం. ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్లే కాకుండా ఇంకా దేని వల్లన్నా ఇలా వామిటింగ్స్ అవుతాయా ప్రెగ్నెన్సీలో, ఇంకా మనం ఏమన్నా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుందా అంటే డెఫినెట్లీ వామిటింగ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ కొంత ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాం. మీ మదర్కి కూడా ఇలాగే ఉండేదా, మీ ఇంట్లో ఇట్లా ఎలా అంటే అవి చెప్తారు. చాలా స్ట్రాంగ్గా ఉండేదండి, మా మదర్కి కూడా హాస్పిటల్లోనే ఉన్నారంట ఫస్ట్ 4 నెలలు అని చెప్తారు. సో అలా ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాం. రెండోది ఏమన్నా యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరిగిందా, యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట పుడుతుందా, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే కూడా వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. సో అది రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకొకటి గ్యాస్ట్రైటిస్, వామిటింగ్ సెన్సేషన్తో తినకపోయేసరికి ఇంకా యాసిడ్ ఫామ్ అవుతుంది. సో గ్యాస్ట్రైటిస్ లాంటిది, కడుపు పొయ్యటం అట్లాంటివి అన్నమాట, పొట్ట. సో అది కానీ. 4వది వెరీ ఇంపార్టెంట్లీ సైకలాజికల్. ఎప్పుడు కూడా సైకలాజికల్ ఎలిమెంట్ ఆలోచించాలి. ఈ యంగ్ విమెన్లో ఏంటి, తను ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయా హస్బెండ్ తరపు నుంచో, లేకపోతే ఎవరైనా కానీ ఇన్లాస్ వల్ల కానీ అలా ఉండటం వల్ల ఇలా తను ఈ రకంగా ఎక్స్ప్రెస్ అవుతుందా తన ప్రాబ్లం అనేది. కొన్నిసార్లు మేము మల్టీ డిసిప్లినరీ ఇన్పుట్ అంటాం. ఏంటంటే ఇది సింపుల్ ప్రాబ్లంగా కనిపించినా కూడాను ఎంత కాంప్లెక్స్ అవ్వచ్చు అంటే ఒక్కోసారి 10%, 20% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అడ్మిట్ చేస్తున్నాం, ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నా కానీ ఇంకా బిగ్గర్ ఎలిమెంట్స్ ఉన్నాయేమో ఆలోచించాలి. ఏంటంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్పుట్, సైకియాట్రిస్ట్ ఇన్పుట్, గైనకాలజిస్ట్ ఇన్పుట్, డైటీషియన్ ఇన్పుట్ అందరూ కలిసి పేషెంట్గా అయిన ప్రెగ్నెంట్ ఉమెన్ని కరెక్ట్గా మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కొంచెం వామిటింగ్ సెన్సేషను, కొద్దిగా వామిటింగ్స్ అయ్యే పేషెంట్స్లో అయితే టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుంది. ఆల్టర్నేట్ మెథడ్స్ అంటే సింపుల్ థింగ్స్. ఇంట్లో మనం ఏంటి, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, ఒకేసారి పెద్ద మీల్ తినకుండా కొద్దిగా ఎవ్రీ 2 hours కొద్దిగా తీసుకోవటం, కొంచెం డ్రై ఫుడ్ తీసుకోవటం, ఫ్యాటీ ఫుడ్ తీసుకోకుండా ఉండటం, ఏదైతే వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటున్నారో ఆ ఫుడ్ తక్కువ తీసుకోవటం, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఇక ఓల్డ్ ఫ్యాషన్ మెథడ్స్ అని అనుకుంటాం కానీ జింజర్ హ్యాస్ ప్రూవెన్, అల్లం అనమాట. అల్లము స్మాల్ క్వాంటిటీలో అది కూడా ప్రూవెన్ ఎఫెక్ట్ ఉంది. అల్లం వల్ల కూడా తగ్గుతుంది అనమాట కొంచెం వామిటింగ్స్. కొన్ని కేసెస్లో ఏం చేయటానికి అన్ని మెథడ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆక్యుపంక్చర్ హ్యాస్ ప్రూవెన్ టు బీ ఆఫ్ హెల్ప్ ఫర్ కొంతమంది విమెన్లో ఆక్యుపంక్చర్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఎక్స్ట్రీమ్ కేసెస్లో 3 months లోపల సివియర్గా ఈ కండిషన్ ఉండి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లోకి వెళ్తే ఒక్కోసారి టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అబార్షన్ కూడా అడ్వైస్ చేస్తామన్నమాట. ఈ సిచ్యువేషన్ స్కాన్స్ అవి చేసుకుంటూ ఉండాలి. ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే కమల పిల్లలు కానీ, ట్రిప్లెట్స్ కానీ, మోలార్ ప్రెగ్నెన్సీ అంటే అదొక రకమైన మావితో కూడిన ప్రాబ్లం, అలాంటి వాటిలో కూడా ఇలా వామిటింగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటే సో స్కాన్ అది చేసుకొని జాగ్రత్తగా ఆ సిచ్యువేషన్స్ రూల్ అవుట్ చేసుకోవాలి. గర్భిణీల్లో వాంతులవడం అన్నది సర్వసాధారణమే. 2-3 నెలల్లో ఈ వేవిళ్లు తగ్గిపోతాయి కూడా. అయితే కొందరిలో మాత్రం నెలలు గడుస్తున్నా ఈ వేవిళ్లు మాత్రం అస్సలు తగ్గవు. పైగా ఈ వేవిళ్లు తల్లి బిడ్డలిద్దరి ఆరోగ్యానికి ఇబ్బందిగా పరిణమిస్తాయి. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలి. మన గుండె వేగంగా కొట్టుకోవడం మనకు అనుభవమే.
అయితే కొంతమందిలో పరిస్థితులతో నిమిత్తం లేకుండా గుండె వేగంగా స్పందిస్తుంటుంది. దీన్ని మనం గుండెదడగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలా గుండె వేగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. అసలు గుండెదడకు గుండెపోటు ముప్పుకు సంబంధం ఉందా? ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఇప్పుడు కొంతమంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు, కొంతమంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయరు. సో ఇదేంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళలో మనం కొంచెం దూరం నడిచినా కూడా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం అనేది జరుగుతుంటుంది. అదే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో అదే దూరం నడిచినప్పుడు అంత ఎక్కువ గుండె హార్ట్ రేట్ అనేది పెరగకపోవచ్చు అనమాట. సో గుండె వేగంగా కొట్టుకుంటుందా లేదా అనేది ఒకరి హార్ట్ అంటే ఎక్సర్సైజ్ కెపాసిటీని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో కేవలం గుండె వేగంగా కొట్టుకుంటుందని డెఫినెట్గా హార్ట్ అటాక్ వస్తుంది అని అనుకోవటం కరెక్ట్ కాదు. కాకపోతే గుండె అంటే కొద్దిగా పని చేసినా హార్ట్ వేగంగా కొట్టుకుంటుంది అని అంటే అటువంటి వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఇవన్నీ అంటే పెంచుకోవడం మంచిది, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అది చేసుకోవడం మంచిది. అయితే కొద్ది మందిలో మాత్రం అంటే గుండెకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళలో కూడా ఇలాగా కొంచెం పని చేసినా కూడా గుండె బాగా వేగంగా కొట్టుకోవడం అనేది జరుగుతుంటుంది. సో మీకు మామూలు కంటే సాధారణ కంటే బాగా ఎక్కువ వేగంగా కొట్టుకుంటున్నట్లు ఏమన్నా సూచనలు ఏమైనా అనిపిస్తే, లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఒకసారి పరీక్ష చేసుకుంటే హార్ట్ ఎలా ఉందనేది, దెన్ మనకి హార్ట్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఏర్పడుతున్నా కూడా వాటిని కనుక్కొని ట్రీట్మెంట్ చేయడం అనేది వీలు పడుతుంది. క్యాన్సర్ అంటే నిశ్శబ్ద ఉపద్రవం, చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను విపత్తు. క్యాన్సర్ బారిన పడ్డామని తెలుసుకునే లోపే మనలో చాలా మందిలో అది ముదిరిపోతూ చివరికి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. మన దేశంలో ప్రతి ఏటా 10 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారని ఒక అంచనా. క్యాన్సర్ కేసులు ఇంత తీవ్రంగా ఉండడానికి కారణం మనలో చాలా మందికి క్యాన్సర్లపై సరైన అవగాహన లేకపోవడమే. దీనికి తోడు రకరకాల నమ్మకాలు క్యాన్సర్ను ఒక పెద్ద భూతంలా చూపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి క్యాన్సర్లపై సామాన్య జనంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కణితి కనిపించగానే క్యాన్సర్ అని భావించటం సరైందేనా? మానవ శరీరం కొన్ని కోట్ల కణాలతో తయారు చేయబడి ఉన్నది. చాలా కణాలు కలిసి ఒక అవయవం కింద మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. చాలా అవయవాలు కలిసి ఒక మానవ శరీరం అవుతుంది. ప్రతిరోజు కొన్ని లక్షల కణాలు కొత్తగా విభజన ద్వారా వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని లక్షల కణాలు మరణిస్తూ ఉంటాయి. ఈ కణాల విభజన కార్యక్రమం, జనన మరణాలు అనేది సహజం. ఒకవేళ కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్కడైనా అవయవంలో కణాలు ఏర్పడినట్లయితే అది కణితి కింద ఏర్పడే అవకాశం ఉంటుంది. కణితులు 2 రకాలు ఉంటాయండి. ప్రాణానికి హానికారం లేని కణితులు ఉంటాయి. వాటినే బినైన్ ట్యూమర్స్ అని అంటాం మనం. ప్రాణానికి హాని కలిగించే కణితులు, వాటిని మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఆర్ క్యాన్సర్ అని మనం అంటాం. బినైన్ ట్యూమర్స్ ఎక్కువగా ఎక్కడెక్కడ వస్తుంటాయి? బినైన్ ట్యూమర్స్ ప్రాణానికి హానికారం లేని కణితులండి. అవి రకరకాల ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉంటుంది మనకి. అది ఏ అవయవంలో వస్తే ఆ పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. ఒకవేళ మనకి కొవ్వు కణాలలో బినైన్ ట్యూమర్స్ వచ్చినట్లయితే వాటిని మనం లైపోమాస్ అంటూ ఉంటాం. లైపోమాస్ మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. భుజాల మీద కానీ, మెడ మీద కానీ, వెన్ను దగ్గర కానీ, లేదంటే చేతుల మీద కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పెద్ద పేగులో బెనైన్ ట్యూమర్స్ వచ్చినట్లయితే వాటిని మనం ఎడినోమాస్ అని అంటాము. ఇంతేకాకుండా ఎముకల్లో కూడా బెనైన్ ట్యూమర్స్ రావచ్చు. వాటిని ఆస్టియోకాండ్రోమాస్ అని, లేదంటే రక్తనాళాల్లో రావచ్చు. వాటిని హిమాంజియోమాస్ అని, వివిధ పేర్లతో మనం ఏ అవయవంలో వస్తే వాటిని ఆ పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. క్యాన్సర్ కణితుల్ని ఎలా అనుమానించాలి? జనరల్గా మనం బయట ఎక్కడైనా గడ్డ కనిపించగానే వాటి ప్రక్రియ మనం చూస్తూ ఉంటాం. వాటికి ఏంటంటే బెనైన్ ట్యూమర్స్ మామూలుగా మనకి చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి. వాటి పెరుగుదల చాలా స్లో పేస్లో ఉంటుందన్నమాట. అలాగే క్యాన్సర్ కణితులు వచ్చేప్పటికి చాలా తొందరగా పెరుగుతూ ఉంటాయి. బెనైన్ ట్యూమర్స్ మనకి ఆ చుట్టుపక్కల అవయవాలు కానీ వాటి మీద కానీ జనరల్గా వాటి ప్రభావం ఏమీ ఉండదు. మరియు అది వేరే ప్రదేశాలకి పాకటం, స్ప్రెడ్ అవటం అనేది ఏమీ ఉండదు. అలాగే క్యాన్సర్ కణాలకు వచ్చేటప్పటికి అది చాలా తొందరగా పెరుగుదల ఉంటాయి. క్యాన్సర్ కణాలకి కొన్ని నిర్దిష్ట గుణాలు అనేవి మనం ఉంటాయి. వాటిని హాల్ మార్క్స్ ఆఫ్ క్యాన్సర్ అని మనం ఉంటాం. వాటిలో అతి ముఖ్యమైనవి ఇన్వేజన్ అండ్ మెటాస్టాసిస్. ఇన్వేజన్ అంటే ఆ కణితులు
మనకి చుట్టుపక్కల రక్తనాళాలకు కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్న అవయవాలకు కానీ స్ప్రెడ్ అవటం, వాటితో పాటు ఈ రక్తనాళాల ద్వారా దూరంగా ఉన్న అవయవాలు అంటే లంగ్స్ కానీ లేదంటే లివర్ కానీ వాటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రాపర్టీని మనం మెటాస్టాసిస్ అని అంటాం. ఈ క్యాన్సర్ కణాలకి ఉన్న ఈ నిర్దిష్ట గుణం వల్ల అది ప్రాణాంతకం కింద సంభవిస్తూ ఉంటుంది. క్యాన్సర్ కాని కణితుల లక్షణాలు ఎలా ఉంటాయి? బెనైన్ ట్యూమర్స్ నొప్పి అనేది ఉండదు. కొన్ని వేళ్ల తరబడి మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా బయటకి కనిపించే కణితులు మనం తొందరగా గుర్తించవచ్చు, లోపల ఉన్న కణితులు మనకు కనిపించవు. ఏదైనా వాటి వల్ల ఏమైనా నొప్పి కానీ వస్తేనే డాక్టర్ వరకు మనం వెళ్తాం. కాబట్టి బయటకు కనిపించే కణితులు కనిపించిన వెంటనే మనం మీ సమీపంలోని డాక్టర్ని సంప్రదించినట్లయితే కనుక వారు జనరల్గా అది బినైనా మ్యాలిగ్నెంటా అనేది తెలుసుకోవటానికి మనం సూది పరీక్ష చేస్తాం, ఎయిదర్ ఎఫ్ఎన్ఏసి ఆర్ బయాప్సీ. ఆ సూది పరీక్ష చేసిన ద్వారానే మనకి ఆ కణితి యొక్క గుణం అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి క్లినికల్గా మనం చూసినప్పుడు మనకి కొద్దిగా అవగాహన వస్తుంది. తర్వాత సూది పరీక్ష చేసిన తర్వాత అది బెనైన్ ట్యూమరా మ్యాలిగ్నెంట్ ట్యూమరా అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం మనం వైద్యం చేసుకుంటే నయం చేసుకోవచ్చు. క్యాన్సర్ కాని కణితులకు చికిత్స అవసరమా? బెనైన్ ట్యూమర్స్ రకరకాల అవయవాల్లో రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాము. ఒకవేళ ఆ పేషెంట్కి ఏమీ ఇబ్బంది లేదనుకోండి, మనం ఆ ట్యూమర్ని మనం వదిలేయచ్చు. మనకి చర్మం మీద, చేతుల మీద కానీ మెడ మీద కానీ లైపోమాస్ అనేవి తరచుగా కనిపిస్తూ ఉంటాయి చాలామందిలో. దానివల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటే కనుక మనం వాటిని వదిలేయచ్చు. లేకుండా దానివల్ల పేషెంట్కి ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక, నొప్పి ఉన్నట్లయితే కనుక, లేదంటే కాస్మెటిక్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక దాన్ని చిన్న ఆపరేషన్ ఎక్సిషన్ ద్వారా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. అలాగే మీరు ఆడవాళ్ళలో కూడా గర్భసంచిలో కూడా మనకి బెనైన్ ట్యూమర్స్ లాగా ఫైబ్రోమాస్, ఫైబ్రాయిడ్స్ అని ఎదురవుతూ ఉంటాయి. దానివల్ల ఏది ఇబ్బంది లేకుండా ఉంటే కనుక మనం అబ్జర్వేషన్లో పెట్టచ్చు, అంటే తరచూ గమనిస్తూ ఉండొచ్చు. లేకుండా దానివల్ల అధిక రక్తస్రావం అయ్యి తరచూ రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటే కనుక ఆపరేషన్ చేసి దాన్ని నయం చేసుకోవచ్చు. లేకుండా ఉంటే కనుక అబ్జర్వేషన్లో పెట్టి తరచూ గమనిస్తూ ఉండి మనం దాన్ని ఫాలోఅప్ చేసుకోవచ్చు. క్యాన్సర్ కణితుల విషయంలో ఏం చేయాలి? మనం ఎప్పుడైతే బయాప్సీ చేసి అది క్యాన్సర్ కణితి అని నిర్ధారించుకున్నామో మొదటగా మనం చేయాల్సింది అది ఏ స్టేజ్ అనేది మనం నిర్ధారించుకోవాలి. స్టేజ్ నిర్ధారణ అనేది మనం స్కానింగ్ ద్వారా మనం చేయటం అనేది జరుగుతుంది. అది ఎక్కడ భాగం ఉందో చూసుకుని అది ఒక చోటే ఉన్నదా, లేదంటే చుట్టుపక్కల పాకిందా, లేదంటే దూర అవయవాలకు పాకిందా అనేది చూసుకుంటాం. అది ఎక్కడ వరకు ఎక్స్టెంట్ ఉందో చూసుకుంటే తర్వాత మనము అది ఒక చోటే ఉన్నట్లయితే కనుక మనం ఆపరేషన్ చేసి నయం చేసుకోవచ్చు. తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవడానికి రేడియేషన్ థెరపీ కానీ కీమోథెరపీ కానీ ఉపయోగపడుతుంది. ఒకవేళ అది ఒక చోట కాకుండా దూర ప్రాంతాలకు కానీ వేరే అవయవాలకు కానీ పాకినట్లయితే కనుక మనం ఒక ట్యూమర్ బోర్డ్ ద్వారా, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రక్రియలో 3 స్పెషలిస్టులు పాల్గొంటారండి. ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఒక ట్యూమర్ బోర్డు ప్రక్రియ ద్వారా మనం ముందు మందులు ఇచ్చి కీమోథెరపీ ఇచ్చి దాని సైజు తగ్గించిన తర్వాత ఆపరేషన్కి వీలుందా లేదా చూసుకుని దాన్ని నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటగా మనము క్యాన్సర్ అనేది నివారించడానికి మనం ప్రయత్నించాలండి. మంచి ఆరోగ్య నడవడిక, ఆహార నియమాలు పాటించినట్లయితే కనుక మనం క్యాన్సర్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మనకి అధికంగా క్యాన్సర్ అనే జన్యుపరమైన కారణాల వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఎలాగో నిరోధించలేం. కాబట్టి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా మనం త్వరగా గుర్తించినట్లయితే అది ప్రమాదకంగా మారకముందే దాన్ని వైద్యం చేసుకుని మనం నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రాణాంతక క్యాన్సర్లపై సామాన్య జనావళిలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మైగ్రెయిన్తో బాధపడుతున్నప్పుడు తిప్పతీగ రసాన్ని 2 చెంచాల మోతాదులో తేనెతో కలిపి తీసుకోండి. మైగ్రెయిన్ ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.